ఇప్పటికి కూడా ఆధిపత్య సమాజం. అక్కడ ఎవరైనా మళ్ళా అంటే రెడ్డిస్ బ్రాహ్మిన్స్ అని కాదు, అక్కడ ఏ కులము ఉంటే ఆ కులముకుంటది. అట్లా చాలా కొన్ని చోట్ల పెరిక కులం ఉంటది. నేను పనిచేసిన దగ్గర అది బీసీ కులమే, వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏదో మంచి చేస్తారని అనుకోలేము. వేరే దగ్గర యాదవ్ ప్రాబ్లం ఉంటది, వాళ్ళు అట్లనే. అంటే ఎక్కడైతే ఆధిపత్యం ఉంటుందో ఆ సంఖ్య ఆధిపత్యమే నియంతృత్వానికి దారి తీస్తుంది. రాజకీయంగా కానీ, ధనం కానీ, సంఖ్య కానీ, మూడే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరిని ఏది అనడానికి లేదు. చూస్తున్నాం కదా మనమందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయిపోయేదని చేద్దామంటే మనం కూడా అట్లనే అట్లా అట్లా అది ఏంటంటే రాజకీయాలలోనే ఉంటది దాని లోపము, వ్యక్తుల మధ్య కాదు. బలపడ్డం అంటే ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎవరిది ఆధిపత్యం ఉంటే వాళ్ళదే ఉంటది. అంతేవరకే నేర్చుకోండి. మనం ఎవరిని కూడా కామెంట్ చేయదు. సాంస్కృతికంగా, సంఖ్యాపరంగా, ధనపరంగా, సంపద పరంగా ఎవరు ఉంటే వాళ్ళ చేతుల్లో ఉంటది గ్రామం అన్నటువంటిది. రైట్. ఆ తర్వాత ఒకటి మీకు కష్టమైనది గ్రామ సభ కోరం. 50, 75, 50, 75 తర్వాత ఎంత? 150. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ. 50, 75, 150. నెక్స్ట్ తర్వాత 100 పెరుగుతూ ఉంది, అది ఇంపార్టెంట్. తర్వాత 50, 75, 150 తర్వాత 200, అది మర్చిపోవద్దు. 50, 75, 150 తర్వాత 200 అంటే 50 పెరిగింది అక్కడ. 200 తర్వాత నుంచి 100 ఒక సీక్వెన్స్, పైన ఒక సీక్వెన్స్, కింద ఒక సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అంశమే. ఇదే వస్తుంది, ఇంకా అంతకు మించి ఏమీ రాదు. గ్రామ సభ లోపల కోరం, ఎంతమంది అధికారులు పాల్గొనాలనే పేర్లు, 17 మంది పేర్లు మీకు గుర్తుకు రావాలి. మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి, నేను రాయట్లేదు కాబట్టి ఆ 17 అధికారుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 243A అనేది గుర్తుపెట్టుకోవాలి. 6 గ్రామ సభలు నిర్వహించాలి. అందులో 2 మహిళలకు ఒకటి, వృద్ధులకు ఒకటి కేటాయించాలి అనేటటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంతే. రైట్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ గ్రామ పంచాయతీకి వెళ్తున్నా చూడండి. గ్రామ సభను ఖచ్చితంగా ఉంచాలి. ఎందుకు? 73వ రాజ్యాంగ సవరణ చెప్పింది కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చెప్పిన అంశాలు ప్రతిదీ ఉండాలి. రైట్. ఓటింగ్ ఎలా చేస్తారు? చేతులెత్తే పద్ధతి ద్వారా ఓటింగ్ నిర్వహిస్తూ ఉంటారు. రైట్. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎక్కడైనా అందరు కూర్చునేటటువంటి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. కోరం లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. తర్వాత 1 hour తర్వాత వితౌట్ కోరం మనం మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. మినిట్స్ ఖచ్చితంగా రాయాలి, వీడియో తీయాలి. రైట్. ఎంత బాగుంటదండి అసలు. అంత చదువుతూ ఏ యాప్ చదివినా కానీ ఎంత బాగుంటది అసలు. ఇవన్నీ నిజంగా ఆచరిస్తే మంచిగా ఉంటది అసలు. మంచిగా చాలా డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటది. కానీ అట్లా జరగదు కదా. అలా ఏదైనా అంతే. అంటే వనరులు లేవు అంటా ఉంటుంటారు. వనరులు ఎందుకు లేవండి? అన్ని రాజకీయ పార్టీల దగ్గర, ఎన్నికల బాండ్స్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. 13 ఫ్యామిలీస్ భారతదేశంలో ఎన్ని డబ్బులు ఉన్నాయి. బ్లాక్ మనీ అంతా మన భారతదేశంలో ఎంతమంది రిచ్, ప్రపంచ దేశాల రిచ్ సరసన మన భారతదేశం వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా మీరు గమనిస్తే డిఫరెన్స్, అంతరం అనేటటువంటిది చాలా డిఫరెన్స్ భారతదేశంలోనే ఉంది. బంగ్లాదేశ్ లో లేదు, పాకిస్తాన్ లో లేదు. మనం అంటే అర్థం ఏంటిదంటే బయటకే ఒకటి చెప్తాము, లోపల అంతా ఒకటి చేస్తాము. రైట్. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎస్ఏ రైటింగ్ అట్లా ఎప్పుడైనా బాగా పనికి వస్తాయి. అవి ప్రతి చోట పనికి వస్తాయి. ఎకానమీలో పనికి వస్తుంది, పొలిటికల్స్ అదే పాలిటీలో పనికి వస్తుంది, పబ్లిక్ యాడ్లో పాలనా అంశాల మీద అవి పనికి వస్తుంది. సోషియాలజీ, ముఖ్యంగా మీకు సోషియాలజీ ఉంది, అది బాగా మర్చిపోయారు. సోషియాలజీ చక్రపాణి సార్ చాలా ఇష్టపూర్తిగా పెట్టండి మీకు. రైట్. మన సొసైటీ మనం తెలుసుకోవాలి అని. ఇది గ్రామ సభ గురించి. నేను గ్రామ సభ నుండి గ్రామ పంచాయతీకి వెళ్తున్నా. ఒకసారి దీంట్లో ఉన్నాయన్నీ మీరే ఎట్లా చూసుకుంటారనేది గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీకి వెళ్తున్నాం. ఇది గ్రామ పంచాయతీలో భాగంగా మనం గ్రామ సభ గురించి నేర్చుకున్నాం. నేను గ్రామ సభను ఒక స్థాయి అని చెప్పలేదు, ఫస్ట్ కూడా చెప్పాను. నేను గ్రామ సభ అంటటువంటిది గ్రామ పంచాయతీలో భాగంగా నేర్చుకున్నాం. స్థాయి, అంచెలు అంటటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, లేదా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ అంటటువంటిది గుర్తుపెట్టుకోండి. మనం చెప్పినాం కదా, ఇవన్నీ మనకు చోళుల కాలం నుంచే ఉన్నాయి భారతదేశంలో. నిజానికి చోళుల కాలం నుంచి ఉన్న మన భారతదేశంలో కరణాల వ్యవస్థ అంటటువంటిది మా చిన్నప్పుడు మేము కూడా సర్టిఫికేట్ తీసుకోవడానికి కరణాల వ్యవస్థ అంటటువంటి సిస్టాన్ని మేము కూడా చవి చూస్తున్నాం నా చిన్నప్పటి వరకు.
తర్వాత తెలుగుదేశం పీరియడ్ రావడం వల్లనే ఇలాంటి ఒక వ్యవస్థ బలంగా నాటుకుంది. అందుకనే తెలుగుదేశం అన్నటువంటిది రాజకీయాలలో సామాజిక స్థిరీకరణలో మార్పు తీసుకొచ్చింది కాబట్టి నిజంగా ఆంధ్ర కంటే తెలంగాణలో దానికి చాలా పట్టు ఉండేది. మొన్న ఎలక్షన్స్ లో వాళ్ళు చేసిన పొరపాటు వల్ల దాని పట్టు పోయింది. అంతవరకు చక్కగా ఇలాంటి కొన్ని కార్యకలాపాలు చేయడం వల్ల దాని యొక్క స్థానం బదిలంగా ఉండేది. రైట్. ఆ తర్వాత కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే. సీతక్క కానీ ఇప్పుడు టీఎస్పీసీ సభ్యురాలు రజనీ అని ఉంది, మా స్కూల్ మేట్ ఆమె. అట్లా వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వాళ్ళే. రైట్. గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులు అనేటటువంటి వాళ్ళు అసలు ఎంత మంది ఉండాలి అనేటటువంటి గ్రామ పంచాయతీ గురించి మనం మాట్లాడుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అంటే 21, అంటే 25,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే 21 మంది అనేటటువంటిది లాస్ట్. 300 నుండి అంటే ఒక హ్యాబిచువల్ అంటే ఒక చిన్న హామ్లెట్ లాంటిది, ఒక చిన్న గ్రామాలు ఇవన్నీ కలుపుకుంటే కూడా మనకు 300 జనాభా ఉన్నప్పటి నుండి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. 300 జనాభా ఉన్నప్పటి నుండి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తారు. అందుకే కదా ప్రతి తండాను గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తాను పాపం కేసీఆర్ అలాంటి దాన్ని మనకు ఒక ఇచ్చిండు స్లోగన్ లాగా, ప్రతి తండాను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తామని. 300 జనాభా ఉంటే చాలా గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది. లేకపోతే చిన్న చిన్న హ్యాబిచువల్ హామ్లెట్స్ లాంటివి ఉంటే చిన్న చిన్న గుంపులు గుడిసెలు లాంటివి, లేదా చిన్న చిన్న ఇండ్లు ఒక 10-20 ఉంటే ఒక 2-3 హామ్లెట్స్ కలిపి ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. రైట్. ఇక్కడ ఇంకా మనం డైరెక్ట్ గా సిలబస్ అంటే టెక్నికల్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. మనకు 5 నుంచి 21 మంది వరకు సభ్యులు ఉండవచ్చు. అంటే 300 జనాభా నుండి 25,000 జనాభా వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. అంటే ఒక 25,000 జనాభా ఉన్న మన గ్రామ పంచాయతీ ఏర్పాటు అనేటటువంటిది చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆ తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే గ్రామ పంచాయతీ సభ్యులను ఎలా ఎన్నుకుంటాం, సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటాం, ఉప సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటాం అనేటటువంటిది కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ అదే. అసలు గ్రామ పంచాయతీ సభ్యులు అంటే కౌన్సిలర్స్ అంటూ ఉంటాం, వార్డ్స్ మెంబర్ అంటూ ఉంటాం. వీళ్ళని మనందరం అంటే ఆ గ్రామంలోని ఓటర్లు ఎన్నుకుంటారు, వార్డ్స్ గా డివైడ్ చేస్తారు, వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎన్నుకోవడం వరకు నాకు తెలుసు. సర్పంచ్ని కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్ని కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ని ప్రత్యక్ష పద్ధతిలో డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఎన్నుకోరు. వాళ్ళు వార్డు మెంబర్స్ లో నుంచి ఒకరిని తమలో తాము ఒకరిని ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటారు. సర్పంచ్ని మాత్రం డైరెక్ట్ గా ఆ గ్రామంలోని ఓటర్లే ఎన్నుకుంటారు, పరోక్ష ఎన్నిక కాదు. ఇది శేఖర్ లాంటి వాళ్ళకి కావాలి. మనకైతే బాగా అందరికి కొంచెం గ్రామీణ వాతావరణము ఎక్కడో ఒకడ పనిచేసి రావడం వలన ఐడియా ఉంటది కాబట్టి ఈ సర్పంచ్ని ఎలా ఎన్నుకుంటారు అంటే ఇది మనకందరికి తెలుసు. శేఖర్ లాంటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. రైట్. ఇక్కడ సరే ఎన్నుకుంటాం, కానీ ఇక్కడ ఎలా ఎన్నికలు జరుగుతాయి అంటే గ్రామ పంచాయతీ స్థాయి వరకు పార్టీ రహిత ఎన్నికలు జరుగుతాయి. ఇది ఇంపార్టెంట్. పార్టీ రహిత ఎన్నికలు జరుగుతాయి. పార్టీ అంటూ అనే పదాన్ని ఉపయోగించారు, పార్టీ అనే పదాన్ని ఉపయోగించారు. అసలు చాలా గమ్మత్తైన నాకు ఈ భారతదేశంలో చూస్తానైతే అంతటికంటే భారతదేశంలో ఒకరిని సావనీయరు, ఒకరిని బతకనియరు. అంటే డైరెక్ట్ గా ఏది చెప్పరు అన్నట్టు. మనం చస్తూ బతుకుతూ ఉండాలి, మానసిక సంఘర్షణ తప్ప ఎలాంటిది ఉండదు అన్నట్టు. కానీ ఇక్కడ పార్టీ రహితంగా ఎన్నికలు జరగాలంటారు, కానీ మళ్ళా పేపర్లలో ఏం రాస్తాయంటే ఫలానా పార్టీ సానుభూతి పరుడు అని రాస్తారు. అలా రాయడం వల్ల ఏమవుతుంది, నిజంగా పార్టీ అంటే ఎగ్జామ్ గురించి అని కాదు, అసలు పార్టీ అంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టే కదా. మీడియా అంతా అన్ని కూడా అట్లా చేయడం వల్ల అంటే ఏంటంటే భారతదేశం నిష్కల్మషమైన గ్రామీణ వాతావరణం కలిగి ఉంది కాబట్టి ఇక్కడ అసూయ ద్వేషాలు ఉండవు కాబట్టి అసలు పార్టీ అనేది ఉండనే ఉండొద్దు. మంచి గ్రామంలో వాళ్ళంతా ఒక కుటుంబం లాగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎన్నుకోవాలి అన్నటువంటిది ఒక ఉటోపిజం అన్నట్టు. అంటే ఊహాజనితమైనటువంటి సిద్ధాంతం. భారతదేశం అంతా అంతే. భారతదేశంలో ఎవరైనా ఊహాజనిత సిద్ధాంతం నుంచి బయటపడితే బాగుపడతారు. ఒకవేళ దాంట్లో పడిన వాళ్ళు మళ్ళా ఇట్లా కొట్టుకొని చేస్తారా, కొంచెం ఏదైనా చిన్నప్పుడు అప్పుడు అట్లా ఉంటే పెరిగిన వాళ్ళు తర్వాత లేదు, మారిపోయింది. మాకు మీకు చాలా మారిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ నైతిక ధర్మం రాజధర్మాలు అలాంటి ఏం లేవు. ఇప్పుడు మీ వరకు మీకు అసలు అలాంటి తెలియని కూడా తెలియదు, మేం చేస్తాం అన్నట్టు. మాకు ఇట్లా ఉండాలని తెలిసి అట్లా ఉండలేక, ఇట్లా ఉండాలని చెప్పిండ్రు చిన్నప్పుడు, అట్లా ఉండలేక చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రైట్. అలాగనే ఇది కూడా అంతే.
పార్టీ రహితంగా ఉండాలంటారు. కానీ పార్టీ రహితంగా కాదు, పార్టీ సింపథైజర్ గా ఉంటారు ప్రతి ఒక్కరు. నేను ఇది చెప్తున్నా అని చెప్పి ఇది గుర్తు పెట్టుకున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాలి గ్రామ పంచాయతీ స్థాయిలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్ట్ లో అలాగ ఉంటుంది. అక్కడ పార్టీ పేరు కానీ పార్టీ జెండా కానీ ఉండదు. శిక్షలకు గురి అవుతారు, పనిష్మెంట్స్ ఇస్తారు, జరిమానాలు ఇస్తారు. అలాంటి పదాలు ఏవి రాయకూడదు. రైట్. ఎలక్షన్స్ కూడా అలాగనే నిష్కల్మషంగా బాగా జరుగుతాయని రాయాలన్నట్టు. చాలా భారతదేశం వాళ్ళు గొప్ప వాళ్ళు. భారతదేశంలో గ్రామీణ వాతావరణం ఎంత బాగుంటుంది. ఫారినర్స్ వచ్చి తీసుకుపోయినప్పుడు ఎడ్ల బండి మీద కూర్చోబెడితే జంతువులు లాంటి అమాయకులు అని మనందరం అనుకుంటాం. అట్లా మొత్తం తిప్పుతూ ఉంటారు. ఒకసారి అట్లాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతి గ్రామ పంచాయతీ కూడా 5 years అనేటటువంటి టర్మ్ మనందరికీ తెలిసినటువంటి అంశం. ఇక్కడ ప్రతి నెలకు ఒక గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి. నెలకు ఒక సమావేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెలకు ఒక సమావేశం. ఇది టెక్నికల్ ఇష్యూ. ఇందాక చెప్పింది కూడా టెక్నికల్ అండి. పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాలి నా ఓన్ అభిప్రాయం ఏముండదు. కాకపోతే మీకు అట్లా గుర్తుకుండడానికి ఆ విషయాలు తీసుకొచ్చి ఎగ్జాంపుల్ గా ఇవ్వడం తప్ప ప్రతి నెల ఒక గ్రామ పంచాయతీ సమావేశాన్ని నిర్వహించాలి. రైట్. ఆ తర్వాత మనకు గ్రామ పంచాయతీలో అసలు ఎవరెవరు సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీలో సభ్యులుగా ఉండేటటువంటి వాళ్ళల్లో మనం ఒకటే ఊహించాలి అన్నట్టు. స్థానిక స్వపరిపాలన అనేది తెలియగానే మనకు స్థానిక స్వపరిపాలన అనగానే గ్రామీణ స్థానిక స్వపరిపాలన మండలాల గురించి, అలాగనే జిల్లాల గురించి, అలాగనే ఈ 3 ప్లేస్లలో ఉన్నటువంటి శాసన సభ్యులు అనేటటువంటి వాళ్ళు ఆహ్వానితులుగా, శాసనసభ సభ్యులు ఆహ్వానితులుగా గ్రామ పంచాయతీలో సభ్యులుగా ఉంటారు. ఒక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సభ్యులతో పాటు ఆ గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, స్టేట్ అండ్ సెంట్రల్ పార్లమెంట్ లో ఉన్నటువంటి అందరూ శాసన సభ్యులు అంటే చట్ట సభలలో ఎవరికైతే మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో సభ్యులుగా ఉంటారు. అంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చట్ట సభలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఉంటారో అందరూ కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఎక్స్ అఫీషియోగా అంటే వాళ్ళకు ఆ పదవులు ఉన్నందులకు కాను ఇందులో పాల్గొంటారు. అందుకనే మనం ఏమనాలి అంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో కల అనే పదం ఉపయోగిస్తే సరిపోతుంది. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో కల మండల పరిషత్ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు, అలాగనే మనకు శాసనసభ సభ్యులు అందరూ కూడా అందులో మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకనే కదా అప్పుడప్పుడు మన వాళ్ళు మంత్రులు పోయి హల్చల్ చేస్తూ ఉంటారు. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వెళ్ళి అక్కడ పోయి పాల్గొని ప్రోటోకాల్ ని అని చేయడం కొంచెం మీరు న్యూస్లలో చూస్తూనే ఉంటారు. ఒకటవది. ఆ తర్వాత మనకు ఎన్నికలు జరిగిన తర్వాత ఏం జరుగుతూ ఉంది అంటే ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉంటారు. ఆ నోటిఫికేషన్ అంటే ఎప్పుడు మొదటి సమావేశం కావాలి అని. ఆ సమావేశం నుండి ఆ గ్రామ పంచాయతీ 5 years ఉంటదండి. దాని కాలం ఎంత అంటే 5 years. ఒక గ్రామ పంచాయతీ ఏ కారణంగానైనా రద్దయిందనుకోండి, మళ్ళీ తిరిగి మనకు ఎన్నిక జరిగి చేస్తే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నిక జరుగుతుంది. మొత్తం 5 years కి జరగదు. మిగిలిన కాలానికి మాత్రమే జరుగుతుంది. మొత్తం మళ్ళీ 5 years కి జరగదు. ఒక సభ్యుడికైనా సరే, ఒక సభ్యుడైనా ఖాళీ ఏర్పడితే ఉప ఎన్నిక జరిగినప్పుడు మిగిలిన కాలము అనే పదము మనకు తెలుగులో ఉపయోగించుకోండి. రైట్. ఆ తర్వాత మనకు గ్రామ పంచాయతీ నిర్మాణం అంటే ఏముందంటే, నిర్మాణం అంటే సభ్యులు ఎవరెవరో దాన్ని నిర్మాణం అంటారు. ఇందాక మనం చెప్పినాం. ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, ఆ గ్రామం పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్స్ తో పాటు ఇంకా ఎవరు ఉంటారు మనం ఇందాక చెప్పినాం కదా, ఆ వాళ్ళు కూడా సమావేశానికి రావచ్చు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గల వ్యక్తులందరూ కూడా. అలాగనే ఇంకెవరు రావచ్చు అంటే ఆ గ్రామ పంచాయతీ సమావేశంలో సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇంకా మనకు కనబడేటటువంటి వాళ్ళు ఎవరు అంటే కోఆప్టెడ్ మెంబర్స్ అనే పదం ఇంట్రడ్యూస్ అవుతుంది. కోఆప్టెడ్ మెంబర్స్ అనేటటువంటి వాళ్ళను మనకు ఒక గ్రామ పంచాయతీకి కనీసం 3 సభ్యులను కోఆప్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి. అయితే ఆ కోఆప్టెడ్ సభ్యులు ఎవరు అంటే ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైనటువంటి వారు
వారి యొక్క సేవలను లేకపోతే వాళ్ళు స్థానిక సంస్థలకు సంబంధించి బాగా నాలెడ్జ్ సంపాదిస్తే వాళ్ళ ఆ నాలెడ్జ్ ని వాళ్ళ ఈ డెవలప్మెంట్ కి ఉపయోగించవచ్చు అనుకునే వాళ్ళను, ఇదంతా ఊరికే మనం చెప్తున్నాం కానీ ఎవరికి ఇష్టమైతే వాళ్ళని పట్టుకొని కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళు. ఆ కోఆపరేటివ్ సభ్యులు ముగ్గురిని పెట్టుకోవచ్చు. ఆ ముగ్గురు అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే పాల్గొనవచ్చు కానీ ఓటు వేయకూడదు, చర్చించవచ్చు కానీ ఓటు వేయకూడదు. వాళ్ళ కేవలం హానరేరియం భోజనం పెడతారు, అంతకు మించి ఏమి ఇవ్వరు. హానరేరియం అనేటటువంటిది ఉంటుంది. అది మనకు సాధారణంగా చట్టం ప్రకారం అయితే విజ్ఞులైనటువంటి వాళ్ళని, స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి పనిచేసినటువంటి వాళ్ళని పెట్టాలి. సాధారణంగా మనకు అలాంటి వాళ్ళు కనబడకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే రాయాలి. కోఆపరేటివ్ మెంబర్స్ కి ఎప్పుడు కూడా ఓటు హక్కు అనేటటువంటి తీర్మానాల మీద ఓటు హక్కు పెట్టారు. ఓటు హక్కు అనేటటువంటిది వీళ్ళకి ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళందరికీ ఉంటుంది, కోఆపరేటివ్ వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే జస్ట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని మనం వినియోగించుకుంటున్నాం. అది వాళ్ళకు ఎప్పుడైనా ఓటు హక్కు అనేటటువంటిది గెలిచిన వాళ్ళకే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. శాశ్వత ఆహ్వానితుడికి కూడా ఓటు హక్కు ఉండదు. ఇది ఎగ్జామ్ లో వస్తే కరాఖండిగా మీరు రాయాలి. శాశ్వత ఆహ్వానితుడు అయినా కోఆప్టెడ్ మెంబర్స్ అయినా వీళ్ళకి ఎవ్వరికి కూడా మనకు ఓటు హక్కు అనేటటువంటిది ఉండదు. అయితే ఈ ముగ్గురిని మామూలుగా ఈ కోఆపరేటివ్ సభ్యుల్ని చట్టం ఏమని పేర్కొంది అంటే చాలా వర్డ్ ఉపయోగించారు. ఉపయోగించారు అంటే గ్రామము మంచిని ఆశించి సలహా ఇచ్చే పెద్దలు అనే పదం ఉపయోగించారు యాక్ట్ లోపల. మంచి పదాలు బాగా మంచి ఎట్లా వస్తాయో కానీ వీళ్ళు రాసే వాళ్ళకు కూడా మంచి పదాలు పెట్టిండ్రు. గ్రామం మంచిని ఆశించే సలహా ఇచ్చే పెద్దలు అనే పదం పెట్టిండ్రు. రైట్. ఏ చిన్న పాయింట్ ని కూడా మిస్ చేయలేదు. నేను ఆ యాక్ట్ ని కూడా 2-3 నెలల పాటు చదివి ఎగ్జామ్ కి ఉపయోగపడేది. మళ్ళీ బ్రీఫ్ గా రాయాలి కదా, మళ్ళీ అంత పెద్ద దాన్ని మళ్ళీ మనకి ఎగ్జామ్ లో మనం మిస్ కాకుండా మళ్ళీ మీకు అట్లా చేసే విధంగా చేయడం అంటే జరిగింది. అయితే ఒకవేళ ఈ కో ఆప్షన్స్ నియమించుకున్న పెద్ద ఏం శిక్షలు పడవు, కార్యదర్శికి ఏం శిక్షలు పడవు, సర్పంచ్ కి ఏం శిక్షలు పడవు. వాళ్ళే చెప్పారు ఇష్టం ఉంటే నియమించుకోండి లేకపోతే లేదు అని. సాధారణంగా నియమించుకుంటారు. ఎందుకు అంటే పాపం ముగ్గురు నలుగురికి ఒక రోజు అన్నం పెట్టచ్చు, ఒక రోజు హానరేరియం వచ్చి దాంట్లో సగం వీళ్ళు కూడా తీసుకోవచ్చు. ఏదైనా అట్లాంటి చిన్న కార్యకలాపాలు ఉంటే చేయొచ్చు. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి నింపుతూ ఉంటారు, సాధారణంగా ఖాళీగా పెట్టారు. అలాగనే మనకు 4 స్టాండింగ్ కమిటీలు అనేటటువంటి కనిపిస్తాయి. 4 గ్రామ పంచాయతీ స్థాయిలో 4 స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పారిశుద్ధ్యం చేయడానికి ఒక కమిటీ, వీధి దీపాలను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ, మొక్కలు మరియు పచ్చదనం పెంచడానికి ఒక కమిటీ, అలాగనే ఆల్కహాలిక్ నిషేధం చేయడానికి ఒక కమిటీ. ఇవి మీరు బాగా గమనించండి. ఊర్లలో పనిచేస్తున్నాయా లేవా చూడండి, మీ ఊర్లలో పనిచేస్తున్నాయా అనేటటువంటిది. వీధి దీపాలకు కమిటీ, పారిశుద్ధ్యం, చెత్త, అలాగనే మొక్కల పెంపకం గురించి పనులు, లేకపోతే మనకు ఆల్కహాలిక్ నిషేధ కమిటీ అనేటటువంటిది కనిపిస్తాయి, ఏర్పాటు చేస్తారండి. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళే ఇప్పుడు గ్రామ కార్యదర్శులు, సెక్రటరీస్ ఉన్నారు. చాలా వరకు వాళ్ళ ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్ లో ఏముంటాయి అవి చేస్తున్నారు. పాపం వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఎక్కువనే ఉంటుంటాయి. ఊర్లలో ప్రజలు కూడా బాగా అబ్జర్వేషన్ లో పెడతారు వాళ్ళని. ప్రతిపక్షాల వాళ్ళు, పాలక పక్షాల వాళ్ళు బాగా తెలివి కళ్ళోళ్ళు, చాలా తెలివి ఉన్నోళ్ళు ఆ కార్యదర్శులు కొంచెము సర్దుకుంటారు. కానీ దాదాపు మిగతా వాళ్ళందరూ అసంతృప్తిగా జాబ్ చేస్తారు. ఈ జాబ్ ని చాలా కష్టం అన్నట్టు. ఎంపీడీఓ జాబ్, ఈ జాబ్ చాలా కష్టతరమైనటువంటి ఎడ్జ్. అట్లా అంత మొత్తం టోటల్ పొలిటీషియన్. ఈ 2 పనులు జాబ్ రాకపోయినా బాగుండనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జాబ్ రాకపోయినా బాగుండు, ఏదో భోజనం కోసం ఇంత చేయాలా, ఇంత కష్టమా, అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కదా, అది కొంచెం కష్టం. ఆ తర్వాత మనకు సర్పంచ్, ఉప సర్పంచ్లకు సంబంధించినటువంటి ఒక అంశం ఏంటంటే ఇద్దరికి కలిపి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం అంటే అటువంటిది మన మహానుభావుడు చేసినటువంటి పని అన్నట్టు. ఆ తర్వాత మనకు ఇదొక పని, అది గుర్తుపెట్టుకొని జాయింట్ చెక్ పవర్ ఇచ్చిండ్రు. ఇప్పటికి కూడా అదే ఉంది, తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఇప్పటికైతే ఏది మారలేదండి. రేవంత్ రెడ్డికి మారంగానే అన్ని మారని అనుకున్నది. ఈ చట్టం వాళ్ళు ఏం టచ్ చేయలేదు, చేస్తా అన్నాడు, ప్రస్తుతానికైతే టచ్ చేయలేదు. దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారు. మార్పులు చేర్పులు చేసే వరకు మీరు ఇదే చదువుకోవాలి. జస్ట్ ఒక 2 గంటలు చదువుకుంటే అయిపోతుంది. నేనే చాలా బ్రీఫ్ చేసి మంచి పదాలు పెట్టి అర్థమయ్యేలాగా హార్డ్ లేకుండా చేసిన. రైట్. అయితే
కార్యదర్శితో సహా ఉద్యోగులంతా గ్రామ పంచాయతీ సర్పంచ్ కు నిబద్ధులై ఉండాలి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఇదే. కార్యదర్శితో సహా సర్పంచ్ కి నిబద్ధులై ఉండాలని యాక్ట్ లో రాశారు ఈసారి. పోయినసారి మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చినాయని, ఈ చదువుకున్న వాళ్ళపై వాళ్ళని గౌరవించట్లేరు అని చాలా ఇష్యూస్ రావడం వల్ల దాంట్లో ఒక వర్డ్ పెట్టేశారు చట్టంలో. బట్ నేను కూడా రాస్తాను, ఎందుకంటే ఈ విషయం మనందరికీ తెలియాలి. మనం వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు అన్నటువంటిది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా చదువుకు అన్నటువంటి దానికి ఇంపార్టెన్స్ లేనే లేదు. ఎన్నుకోవడం అన్నటువంటి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉన్నది. వాళ్ళే ప్రజాప్రతినిధులకే చాలా గౌరవ స్థానం ఉంటుంది. వాళ్ళు ప్రజల చేత వాళ్ళు ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే అంతమంది ప్రజల్ని మనం వ్యతిరేకించినట్లు అవుతుంది ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తే. కాబట్టి అది మనకు కనబడేటటువంటి ఫస్ట్ సార్వభౌమాధికారి సర్పంచే. ఫస్ట్ మొదటి పౌరుడు కూడా సర్పంచే. గ్రామంలో పుట్ట మొదటి పౌరుడు కూడా సర్పంచే. ఆ తర్వాత మనకు ఎప్పుడైన తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్ 2 పదవులు కూడా ఖాళీగా ఉంటే కలెక్టర్ గ్రామ పంచాయతీ సభ్యులలో ఒకరిని తాత్కాలిక సర్పంచ్ గా నియమిస్తారు. 2 పదవులు ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీ వేరు, హాజరు కాకపోవడం వేరు. మీకు నేను పదే గతంలో కూడా చెప్పిన. ఖాళీ, హాజరు అనేటటువంటి 2 వేరు వేరు. ఖాళీగా ఉంటే మాత్రమే కలెక్టర్ నియమిస్తారు. అక్కడ రాష్ట్రపతి నియమించేవాడు ఖాళీగా ఉంటే. హాజరు కాకపోవడం అంటే వేరే విషయం. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఖాళీగా ఉంటే మాత్రమే కలెక్టర్ వేరే వాళ్ళని సర్పంచ్ గా అంటే ఇన్ఛార్జ్ ఉప సర్పంచ్ గా అట్లా నియమించే అవకాశం ఉంటుంది. లేకపోతే హాజరు కాకపోతే వాళ్ళు 15 days లీవ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మనకు వేరే వాళ్ళని ఆ సభ్యులలో ఒకరిని పెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామ సర్పంచ్ కు గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది అందరూ కూడా సబార్డినేట్ గా ఉండాలి. హైగా ఉండొద్దు. సబార్డినేట్ కింది వారుగా ఉండాలి అని యాక్ట్ లో రాయడం అన్నటువంటి జరిగింది. ఎందుకంటే గతంలో ఇలాంటి కేసులు పట్టాయి కాబట్టి. రైట్. ఎప్పుడు కూడా సర్పంచ్, ఉప సర్పంచ్ తమ రాజీనామా లేఖను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయాలి. అలాగనే కలెక్టర్ కి కూడా ఒక లెటర్ ఇస్తూ తాము ఎందుకు రాజీనామా చేస్తున్నామో చెప్పాలి కలెక్టర్ కి. రైట్. మనకు కలెక్టర్ అనేటటువంటి వాడు లేకపోతే డిప్యూటీ కలెక్టర్ లేకపోతే ఆర్డీఓ. ఒక వారం రోజుల క్రితం ఆర్డీఓ స్థాయి ఈ మూడు కూడా సైమల్టేనియస్ పోస్టులే ఏదైనా చేయవచ్చు అనేటటువంటిది. విశ్వాస అవిశ్వాస పరీక్షలు కూడా ఆర్డీఓ పెట్టవచ్చు. రిజైన్ లెటర్స్ కూడా ఇవ్వచ్చు అని 3 days బ్యాక్ జడ్జిమెంట్ చెప్పడం అనేటటువంటి జరిగింది. అలాగా లేటెస్ట్ అంశాలను మనం ఎప్పుడు కూడా దాంతో అటాచ్ చేసుకోండి. రైట్. అది మనకు రాజీనామా వరకు అయిపోయింది. అలాగనే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనేటటువంటిది మనకు ఇమీడియట్ గా ప్రకటిస్తూనే ఉంటారు. ఆ ప్రత్యేక సమావేశం తర్వాత మనకు ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మనకు ఉప సర్పంచ్ ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ అనేటటువంటి వాళ్ళ మీద, సర్పంచ్ అనేటటువంటి వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చా? ఒకసారి ఆలోచించండి. సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టవచ్చా? ఎందుకు పెట్టరాదు? కొంచెం కామన్ సెన్స్ ఆలోచించాలి. ఎంతసేపు మీరు మైండ్ ని ఎంత మీరు చదువుకున్నా, మనం ఎంత చెప్పినా మీ మైండ్ అనేటటువంటిది పని చేయాలి. వర్క్